నా పేరు పద్మ. మా ఊరు ప్రకాశం డిస్ట్రిక్ట్ కనిగిరి. నాకు 2019లో ధ్యాన పరిచయం అయింది. 2019లో మా ఫ్రెండ్ స్రవంతి ద్వారా ధ్యాన మార్గంలోకి వచ్చాను. కానీ ధ్యానం గురించి డెప్త్‌గా తెలియక నేను మళ్ళా మధ్యలో డ్రాప్ అయిపోయాను. శాకాహారాన్ని కాస్త మానుకొని మాంసాహారానికి వెళ్ళాము. తర్వాత 2020లో మా నాన్నగారికి సడన్‌గా బాలేదనమాట. బాలేపోయేసరికి నాకు ఇంక అప్పుడు ఏం అర్థం కాలేదు. నర్సారెడ్డి సార్‌కి, స్రవంతికి అదే మా ఫ్రెండ్ స్రవంతికి ఫోన్ చేసి, నాన్నకు అసలు బాలేదు, సీరియస్‌గా ఉంది, ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదని బాగా కంగారు పడి, అంటే ఇక్కడ కనిగిరి నుంచి బాగా సీరియస్‌గా పంపించారనమాట. ఇంక మేము చెప్పలేమన్నట్టు పంపించారనమాట. ఇంక నేను నర్సారెడ్డి సార్‌కి ఫోన్ చేయగానే, "అమ్మ ధ్యానంలో కూర్చోమ్మా, ఏం కాదంటే" నాకప్పుడు ధ్యానం గురించి పెద్దగా తెలియదనమాట. సరే సారోళ్ళు చెప్పారు కదా అని చెప్పి 1 గంట ధ్యానం చేశాను. నాకు తెలిసిన పద్ధతిలో ధ్యానం చేసుకున్నా. తర్వాత నాకు ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ఆ గంటలోనే పత్రిజీ సారు, అంటే పత్రిజీ సార్ గురించి తెలుసు గానీ, పత్రిజీ సారు అంటే వింటుంటే వీళ్ళందరూ ఏమేంటో చెప్తుంటే ఏమో అర్థం కాదు. తర్వాత పత్రిజీ సార్ నాకు ధ్యానంలో కనిపించి, "మీ నాన్నగారికి ఏం కాదు, అంతా జయమే" అని మెసేజ్ పెట్టారనమాట. ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మా ఫ్రెండ్ స్రవంతి సెల్‌లో నుంచి నా సెల్‌లోకి జయం అనే మెసేజ్ పెట్టినట్టు వచ్చిందనమాట. ఇంకా నేను ధ్యానంలోకి లేచిన తర్వాత మామూలుగా నాకు ధ్యానంలో జయం అని కనిపించింది కానీ, రియల్‌గా స్రవంతి అనే అమ్మాయి పెట్టిందని చెప్పేసి నేను చూసుకుంటే మెసేజ్ లేదు. "ఏం స్రవంతి, నువ్వు నాకు మెసేజ్ పెట్టావు కదా జయం అని చెప్పి, కానీ మెసేజ్ కనిపించట్లేదు ఏందంటే", "అవునా, కానీ రియల్‌గా చెప్పాలంటే అది పత్రిజీ సారే పెట్టుంటారు, మాస్టర్సే పెట్టుంటారు పద్మ, ఏం కాదు నాన్నకి తగ్గిపోయిద్ది" అని చెప్పారన్నమాట. అయినా నర్సారెడ్డి సార్‌కి కూడా మళ్ళా ఫోన్ చేసి, "సార్ మళ్ళా నాకు ధ్యానం చేసుకోవాలనిపిస్తుంది, నాన్నకి బాగుంటే చాలంటే", "మళ్ళా చేసుకోమ్మా" అని చెప్పారు నర్సారెడ్డి సార్ గారు. తర్వాత నాన్నకి మార్నింగ్ 9 కల్లా ఫోన్ వచ్చిందనమాట. "బాగుంది, నాన్నకి హ్యాపీగానే ఉన్నాడు". ఫస్ట్‌లో హాస్పిటల్‌లోనే జాయిన్ చేసుకున్న మనిషిని తర్వాత ఐసీయూలోకి షిఫ్ట్ చేసి బాగుందనే మెసేజ్ అదే రియల్‌గా చెప్పారనమాట హాస్పిటల్ నుంచి డాక్టర్స్. అప్పుడు నిజంగా పత్రిజీ సార్‌కి అసలు పత్రిజీ సార్ విలువ అప్పుడు తెలిసిందనమాట నాకు. అందుకని ఇప్పటికి కూడా నేను పత్రిజీ సార్‌కి శతకోటి ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటానమాట. తర్వాత ఇన్నర్ జర్నీలో పార్టిసిపేట్ చేసాము నర్సారెడ్డి సార్ ద్వారా, భార్యాభర్తలం ఇద్దరం కలిసి. మా హస్బెండ్‌కి ఫస్ట్‌లో కీళ్ళ నొప్పులు ఉండేవి. అవి తగ్గాయన్నమాట ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఇంకా నెక్స్ట్ నాకైతే థైరాయిడు, తలనొప్పి, అదే మైగ్రేన్ తలనొప్పి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అవన్నీ క్యూరిఫై చేసుకోగలిగాను. ఇప్పుడు నేను ఫస్ట్ ధ్యానం చేసుకోగలుగుతున్నానంటే నర్సారెడ్డి సార్ వల్ల, స్రవంతి వల్ల ధ్యానం చేసుకోగలుగుతున్నాం మేము. మేము ఫస్ట్ మాంసాహారిగా అంతగా లేకపోయినా మాంసం తినేవాళ్ళం. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాంసాహారం పూర్తిగా మానేసాము. మా బాబుకి కూడా మానేసాము. మా బాబుకి 5 ఇయర్స్ మహేష్. వాడు కూడా ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటాడనమాట మమ్మల్ని ఇద్దరిని చూసి. అప్పుడప్పుడు ఈ ధ్యానంలో మేము చేసేటప్పుడు మాకు అప్పుడప్పుడు పత్రిజీ సార్ కనిపిస్తుంటాడు. థ్యాంక్స్ పత్రిజీ సార్ గారు, స్వర్ణమాల మేడం గారు, నర్సారెడ్డి సార్, స్రవంతి సీనియర్ మాస్టర్ అందరికి నన్ను ధ్యానంలోకి పంపించిన అందరికీ ధన్యవాదాలు. పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదములు.